నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా వచ్చింది. ఆగస్టు 29న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లో రిలీజ్ చేశారు. నాని జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటించిన సినిమా అధిక వసూలు రాబడుతుందని తెలుస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా ఎస్.జే. సూర్య విలన్ గా, మురళీ శర్మ కీలక పాత్రలో నటించిన సరిపోదా శనివారం మూవీ విడుదలైన రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజున 24.11 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజుకు 36 కోట్ల రూపాయల వసూలును రాబట్టింది. ఇక మూడో రోజుతో 52.18 కోట్ల మార్కును టచ్ చేసింది. గడిచిన 4 రోజుల్లో మొత్తం 68.52 27న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సినిమా మంచి హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టిస్తుండగా అంతలోనే ఓటీటీలోకి వస్తుందనడంలో ఎంతో వరకు నిజం ఉందో తెలియాలి. ఈ విషయంలో ఇటు మూవీ మేకర్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. సో దాని సమాచారం రావాల్సి ఉంది. నెల రోజులు గడవక ముందే ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.